హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీకి స్వాగతం. నేను మీ సరితానండి. ఈరోజు మనం పలావ్ చేసుకుందామండి. ఈ పలావ్ ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. మంచి వర్షం పడుతుంది, చల్లగా వర్షానికి పిల్లలు అలాగనే మా చెల్లి వచ్చిందండి. తన కోసం వారు చెయ్యి బిర్యానీ చేయని చెప్పేసి చూపిస్తున్నారు. దానిలోకి మనం చికెన్, గోంగూర కర్రీ, టమాటా గోంగూర చేశాను. అలాగనే పెరుగు చట్నీ కూడా చేశానండి. చూడండి, రైస్ అయితే మంచిగా ఉడికాను. నాకైతే చాలా బాగా నచ్చింది, మా చెల్లికి బాగా నచ్చింది. చూడండి, దీన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాము. ఒక పెద్ద క్యారెట్ ఒకటి తీసుకున్నానండి. క్యారెట్, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉంటే 5-6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే టమాటా అండి. ఇవన్నీ కూడా కోసి పక్కన పెట్టేసుకొని బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి శుభ్రంగా. ఈ బియ్యం అయితే నేను కేజీన్నర వండుతున్నాను. ఇది కేజీ డబ్బా అండి. దీంతో 1.5 బియ్యం తీసుకున్నాను. డబరా పెట్టేసుకొని ఈ డబరాలో ఆయిల్ ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దీంట్లో మనకి హోల్ గరం మసాలా అంటే బిర్యానీలో వేసే దినుసులన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు నేను కొన్ని జీడిపప్పు పలుకులు కూడా తీసుకున్నాను. కొన్ని ఆ జీడిపప్పులు కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకున్నాను. చూడండి, అవి ఎర్రగా అయ్యేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసి వేయించుకోవాలి. అలాగనే క్యారెట్ కూడా వేసేసుకోవాలండి. ఈ క్యారెట్ కూడా వేసేసి ఇది మంచిగా వేగాలండి. పచ్చి వాసన పోయే వరకు కూడా క్యారెట్ మంచిగా వేగితేనే మనకి అది ఉడికితేనే తీయదనం లేకపోతుంది. క్యారెట్ ఎక్కువ వేసుకున్నా వేగకపోయినా మనకి రైస్లో తీయగా అనిపిస్తుంది, అంటే స్వీట్నెస్ వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఉల్లిపాయలు, క్యారెట్ మంచిగా వేయించుకోవాలండి. ఇవి వేగేటప్పుడు ఒక టమాటా, పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను. అవి పొడుగ్గా కట్ చేసి వేసుకున్నానండి, తొందరగా కుక్ అవుతుందని. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ అల్లం వేగితేనే మనకి ఇది బాగుంటుంది, లేకపోతే మనకి పచ్చి వాసనగా అనిపిస్తే టేస్ట్ అంత బాగా రాదు. అలాగనే కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు వేసేసి ఇవి కూడా మంచిగా వేయించుకోవాలండి. మనకి బాగా వేగితేనే మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా వేగిన తర్వాత చూడండి, ఒకటి క్యారెట్ కట్ చేస్తాను. ఇవి ఒక 80% మనకి ఉడికిపోయింది క్యారెట్, ఎందుకంటే మిగతాది వాటర్ వేస్తాం కాబట్టి కుక్ అవుతుంది. అలాగనే నేను ఒక గిన్నె తీసుకున్నానండి. దానికి సరిపడా రైస్, ఒక గిన్నె గిన్నెకి రైస్ అయితే ఒక గిన్నెన్నర మనం వాటర్ పోసుకోవాలి. 1.5 వాటర్ వేసుకోవాలి. అలా వేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నాము. కొంచెం రాళ్ళు ఉప్పు, టేస్ట్ సరిపడా ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని అవి పొంగి వచ్చే వరకు ఇలా మరుగుకోవాలండి. స్టవ్ హైలో పెట్టేసి అవి మరుగుతున్నప్పుడు నేను బియ్యం వడబొట్లో వేసేసి బియ్యం పక్కన పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మనం వాటర్ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి బియ్యం గిన్నె వేసుకోవాలి. వేసుకోకపోతే మనకు వాటర్ ఎక్కువ అవుతుంది. చూడండి, బియ్యం కూడా మొత్తం దీంట్లో వాటర్లో మరుగుతున్న వాటర్లో వేసేసి మనం మంచిగా తిప్పుకోవాలన్నమాట. రైస్ మంచిగా కుక్ అయ్యేటట్లుగా మనం చూసుకుంటూ మధ్యలో 1-2 సార్లు కూడా మనం ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలండి. ఎక్కువ తిప్పకూడదు, ఎందుకంటే ఆ రైస్ మనకి బాస్మతి వేసాం కదా, పొడుగ్గా రాకుండా కట్ అయిపోతాయి అన్నమాట, ముక్కల్లాగా అయిపోతాయి. చూడండి, ఇంకా అంతే, మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, బాస్మతి రైస్ కూడా ఎంత చక్కగా పొడుగ్గా వచ్చింది రైస్. ఇంకా దీనిపైన ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని అలా కొత్తిమీర, పుదీనా వేసాను. ఇంకంతేనండి. చూడండి, బిర్యానీ రెడీ. ఇది ఎలా వచ్చిందో మీరు నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. బాయ్.